नाज़रीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। 2000 और 500 की डुप्लीकेट नोट्स करेंसी सर्कुलेट करने वाली गैंग गिरफ्तार। करीमनगर से ताल्लुक रखने वाले 5 लोगों को केसरा पुलिस ने गिरफ्तार करके उनके कब्जे से 1 करोड़ डुप्लीकेट करेंसी और 30,000 ओरिजिनल करेंसी, एक व्हीकल को जब्त कर लिया। आइए देखते हैं आगे की तफसीलात सैफुद्दीन तैयबी की रिपोर्ट के साथ। బహుశా ఇతను ఈ పోలీస్ యూనిఫామ్ ఈ ఫిల్మ్లో వాడతారు కాబట్టి అతను ఈ పోలీస్ యూనిఫామ్ అన్ని చేయడం జరిగినాయి. తర్వాత మర్రి నాగరాజు, రెసిడెంట్ ఆఫ్ జేఎన్ ఎన్యూఆర్ఎం కాలనీ, అబ్దుల్లాపూర్ మెట్, రాచకొండది. నంబర్ 5 ఈ అమ్మాయి జంగం భాగ్యలక్ష్మి, ప్రైవేట్ నర్స్గా చేస్తున్నారు, కరీంనగర్ కోర్ట్ క్రాస్ రోడ్లో కరీంనగర్. మెయిన్గా ఈ గ్యాంగ్తో పరిచయ ఈ భాగ్య లక్ష్మి ద్వారా మన కంప్లైనెంట్ నారెడ్డి రాజిరెడ్డికి జరిగినాయి. తర్వాత మళ్ళీ నా మిగతా అక్యూజ్ దే కమ్ ఇన్ టు పిక్చర్. ఇంకో 2 అక్యూజ్, రవీందర్ సింగ్ కరీంనగర్ నేటివ్, ఇంకో రాజేష్ అనే వ్యక్తి, వాళ్ళు 2 ఫరార్లో ఉన్నారు. వాళ్ళని కూడా మన పక్క అది అరెస్ట్ చేస్తారు. ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మనకు దాదాపు 1 crore వర్త్ అది ఈ డబ్బీ కరెన్సీ, ఈ నకిలీ నోట్లు, దాని మీద అసలు రాశారు ఇక్కడ కూడా ఈ 2000 రూపీస్ నోట్ అది ఎక్కడ ప్రింట్ చేశారు. ఇక్కడ షూటింగ్ ఓన్లీ, కేవల్ షూటింగ్ చేస్తారు ఫిల్మ్లో, అక్కడ షూటింగ్ పర్పస్ ఉంది. మన ఎట్లా ఉంటుంది, 2000 నోట్ చూస్తే ఫస్ట్ మన పాకెట్లో పెడతారు. ఎవరు చదువుతారు, ఎవరు చూస్తారు ఏముంది, ఏం రాశారు, నిజమా కాదా అని. సో ఇదే ప్రాబ్లం మనకు. సో మన సైకాలజీని మాకు పక్క క్యాచ్ చేశారు. తర్వాత ఈ బండల్ వాళ్ళు తయారు చేసి ఈ బండల్ ఇట్లా వైట్ పేపర్ పెట్టి, తెల్ల పేపర్ పెట్టి ఇక్కడ HDFC బ్యాంక్ అని స్టాంప్ వేశారు. బ్యాంకు నుంచి వచ్చినాయని అట్లా చేస్తారు. బస్ మన వాళ్ళు అట్లా చేస్తారు, పళ్ళం పెడతారు, దాచి పెడతారు. ఈ గ్యాంగ్ ఇది ఈ కరెన్సీ ఇసుగూడలో కృష్ణానగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అక్కడ ఫిల్మ్ సంబంధి ఫిల్మ్లో కావాలా షూటింగ్ పర్పస్ అని ఇక్కడ రాశారు వాళ్ళు. ఇక్కడ కూడా షూటింగ్ అని కేవలం ఈ 2000 రూపీస్ నోట్ పైన, తర్వాత ఇక్కడ వెనక సైడ్ కూడా షూటింగ్ అని రాశారు, కేవలం షూటింగ్ వాళ్ళు. దానికోసం వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు నిందితులు, వాళ్ళకి ఫిల్మ్ సంబంధి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, తెలుగు ఫిల్మ్ స్పెషల్లీ, కాబట్టి వాళ్ళు ఈ యూనిఫామ్ కానీ ఈ నోట్స్ అన్ని అరేంజ్ చేయడం, మళ్ళీ అట్లా టార్గెట్ చూసి ఆ టార్గెట్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బు తీసుకొని ఈ పోలీస్ లాగా ఒక యూనిఫామ్లో వచ్చి అక్కడ వాళ్ళని భయపెట్టి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పారిపోవడం, ఈ డబ్బు తీసుకొని ఒరిజినల్. ఇదే దందా ఈ గ్యాంగ్ మెంబర్స్ అన్నీ చేస్తారు.